హాయ్ హలో వెల్కమ్ టు అడ్వాన్స్ ఆఫ్ ఇండియన్ తెలుగు ఛానల్. మీది మీ శ్రీనివాస్. ఈరోజు యొక్క మార్కెట్ యొక్క పొజిషన్ చూద్దాం. మార్కెట్ యొక్క టైమింగ్ వచ్చి ఏమవుతుంది 9:15 అవుతుంది. ఈరోజు రేపు ఎక్స్పైర్ ఉంది మార్కెట్కి. రేపు మార్కెట్ యొక్క మంత్లీ క్లోజింగ్ కూడా ఉంటుంది. మన డేటాని 9:30కి డేటా ఏమవుతుందో ఒకసారి చూద్దాం. త్రీ మినిట్స్ డేటా రన్ చేసేసి ఓకేనా. మార్కెట్కి ఒక పొజిషన్ ఏం కనిపిస్తుంది మీకు 9:24 ఓకే 9:30 9:30కి మార్కెట్‌లో డేటా ఏం కనిపిస్తుంది? మార్కెట్ యొక్క పొజిషన్ వచ్చి మనకు సపోర్ట్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ 24,100 ఉంది. ఇది ఇక్కడ 24,100 24,000 నుంచి 24,100 షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. బట్ 24,200 దగ్గర కూడా మనకు ఓ యొక్క వీక్‌నెస్ ఉంది. ఈ ఓఐతో పాటు ఇంకా వాల్యూమ్ గాని ఓఐ చేంజ్ ఇంక్రీజ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సపోర్ట్ ఏం కనిపిస్తుంది మనకు? సపోర్ట్ వచ్చి 9:20కి షిఫ్టింగ్ అయింది. షిఫ్టింగ్ కన్సిడర్ చేస్తాం. మనకు సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? 24,100 వాల్యూమ్ అండ్ ఓఐ చేంజ్ వల్ల కనిపిస్తుంది. ఓకే. ఓఐ ఎక్కడ ఉంది మనకి? 24,000 దగ్గర ఉంది. ఓకే. ఈ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ పర్సెంటేజ్ ఎంత ఉంది? 98% ఉంది. మళ్ళీ ఇది రివర్స్ రావాలంటే పెద్ద విషయం ఏం కాదు. ఓకేనా. మార్కెట్ యొక్క లెవెల్స్ మనకి ఇప్పుడున్న డేటా ప్రకారం ఏం కనిపిస్తుంది మనకి? 24,000 క్లారిటీ కనిపించింది. 24,100 సేఫెస్ట్ లెవెల్ అంటే 24,000. ఓకే. ఓకేనా. 24,100 సపోర్ట్ నుంచి కాకుండా 24,000 సపోర్ట్ దొరికినా, లేకపోతే ఒకవేళ ఈ డేటా మొత్తం ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడే ఇంక్రీజ్ అవుతుందంటే 24,050 ఈ లెవెల్ నుంచి కానీ మనం బేరిష్ వ్యూ, బులిష్ వ్యూ, లేకపోతే ఈ లెవెల్ నుంచి బేరిష్ వ్యూ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అల్టిమేట్ సేఫ్ లెవెల్ అయితే 24,000 సేఫ్ లెవెల్ ఉంటుంది. ఓకేనా. వాటిని రన్ చేసి చూద్దాం. మార్కెట్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? 24,100 యొక్క సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏమైనా మనం బులిష్ వ్యూ తీసుకొని ఛాన్స్ ఉంటుందా? బులిష్ వ్యూ తీసుకోవాలనుకుంటే మనకి డేటా అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 99% ఉంది. ఓకే. ఈ డేటా ఇంకా తగ్గి ఉంటే మనకి ఇంకా బెటర్ ఉంటుంది యాక్చువల్గా. అదర్వైజ్ మళ్ళీ మార్కెట్ వచ్చి మనకి సేఫెస్ట్ లెవెల్ ఏంది? ఇదే లెవెల్ సేఫెస్ట్ వచ్చి ఓకే. 24,100 నుంచి సపోర్ట్ నుంచి చాలా దూరంగా మనం వచ్చి ట్రేడ్ తీసుకోవాలంటే కొంచెం రిస్క్ అవుతుంది మనకి. ఓకేనా. చూద్దాం. 24,100 రెసిస్టెన్స్ వస్తే మార్కెట్లో మనం ఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాం. మార్కెట్ ఏమైంది? యాక్చువల్గా 24,000 యొక్క 50 యొక్క సపోర్ట్ వరకు వచ్చింది మార్కెట్. 24,050 వరకు సపోర్ట్కి వచ్చినప్పుడు ఇంతకుముందుకు ఏదైతే సపోర్ట్ మనకు అప్ సైడ్ షిఫ్టింగ్ అనిపిస్తుందో ఆ షిఫ్టింగ్ వచ్చి మనకి ఏమైంది? మొత్తం జీరో అయిపోయింది. ఆల్మోస్ట్ ఓన్లీ వాల్యూమ్ ఒకటి మాత్రమే ఇక్కడ ఉంది. ప్లస్ రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ ఇంతకుముందు ఓఐ పర్సెంటేజ్ మనకి ఇక్కడ ఇంతకుముందు ఇంక్రిమెంట్ కనిపించే పర్సెంటేజ్ వచ్చి ఇప్పుడు 24,000 కనిపిస్తుంది. అంటే సపోర్ట్ బేరిష్ అయ్యి రెసిస్టెన్స్ కూడా బేరిష్ అయితే మార్కెట్ వచ్చి బ్లడ్ బాత్ అవ్వడానికి సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మనకు ఉన్న లెవెల్స్ ఏంటి? 24,100 లెవెల్ కానీ 24,050 యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ మనకి సేఫ్ లెవెల్స్ ఉంటాయి. ఓకేనా. 24,000 రెసిస్టెన్స్ నుంచి ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేయలేము. చేయొచ్చు. ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే ఇక్కడ కూడా పర్సెంటేజ్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఇంకా మనకు డామినేటింగ్గా ఉంటే మనం చేయొచ్చు. మార్కెట్ 24,100 సపోర్ట్‌లోకి మళ్ళీ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏం కనిపిస్తుంది చూద్దాం. 24,100 సపోర్ట్ నుంచి మనం ఏమైనా కాల్ తీసుకునే ఛాన్స్ ఉందా? లేదు ఇక్కడ యాక్చువల్‌గా. ఎందుకంటే డేటా మనకి డౌన్ సైడ్ షిఫ్టింగ్ ఉంది. ఒకవేళ 24,100లోకి వస్తే ఫస్ట్ టైం మార్కెట్ రెసిస్టెన్స్‌లోకి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ పైన వీక్‌నెస్ ఉంటే మాత్రం అవాయిడ్ చేస్తాం. రెసిస్టెన్స్‌లో వీక్‌నెస్ ఏం లేకపోతే మార్కెట్‌లో మనం ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. మార్కెట్ వచ్చి 24,100 సపోర్ట్‌లోనే ట్రేడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు పర్సెంటేజ్ 24,050 దగ్గర మనకి కొంచెం కొంచెం ఇంక్రిమెంట్ అని కనిపిస్తుంటే మార్కెట్ ఇంకా బేరిష్ అవ్వకుండా ఆపడానికి వాళ్ళు ట్రై చేస్తున్నట్లుగా. ఓకేనా. ఇప్పుడు ఈ టైంలో మార్కెట్‌లో ఇప్పుడు ఏమైంది? 24,100కి రెసిస్టెన్స్‌లోకి మార్కెట్ ఫస్ట్ టైం వచ్చింది. ఈ రెసిస్టెన్స్‌లోకి. ఈ రెసిస్టెన్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మార్కెట్‌లో మనకి 24,200 దగ్గర మనకి ఓఐగా వీక్‌నెస్ కనిపిస్తుంది. ఈ వీక్‌నెస్ ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓన్లీ ఓఐ ఒకటి ఇంక్రీజ్ అవుతుందా? వీటి కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఏంటంటే స్లో పేస్‌లో ఉంది. అంటే మార్కెట్ ఫస్ట్ టైం రెసిస్టెన్స్‌లోకి వచ్చినప్పుడు ఒకసారి మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి మనకి 100% ఛాన్స్ ఉంటుంది. మేబీ 50% ఇస్తుందా టార్గెట్, లేకపోతే 100% ఇస్తుందా అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి మాత్రం ఒక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. రెసిస్టెన్స్ పైన వీక్‌నెస్ కూడా తగ్గుతుంది చూడండి. ఓకే. మళ్ళీ సేమ్ అదే లెవెల్‌కి మార్కెట్ వచ్చింది. ఓకేనా. ఈ లెవెల్‌లో ఇప్పుడేమైనా డేటాలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా మనకేమైనా? డేటాలో ఏం చేంజెస్ మళ్ళీ కనిపియట్లేదు. అదే సేమ్ లెవెల్ డేటా ఉంది. ఓకే. ఈ ట్రేడ్ మనం కంటిన్యూ చేయొచ్చు. మార్కెట్ ఏమైంది? ఆల్మోస్ట్ 24,100 యొక్క సపోర్ట్‌లోకి మార్కెట్ వచ్చింది. మన ఒక ట్రేడ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకి ఒక ట్రేడ్ మనకి సేఫ్ లెవెల్‌లో ట్రేడ్ దొరికింది. ఈ ట్రేడ్‌ని కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది సబ్జెక్ట్ ఏంటి మనకి? వాల్యూమ్ ఏమి డిక్రీజ్ అవ్వట్లేదు ఇక్కడ. వాల్యూమ్ ఏమి డిక్రీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ 98% డౌన్ సైడ్ ఉంది. ఓకే. ఈ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ ఈ ట్రేడ్ మనం కంటిన్యూ చేయొచ్చు. ఓకే. వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ట్రేడ్ మనం కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఇంతకుముందుకు ఏం చేసాము ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినప్పుడు మన ఎస్ఎల్ ఇక్కడ ఉండేది. ఓకే. మార్కెట్ మనలో ఫేవర్‌లో మూవ్ అయినప్పుడు మనం ఎస్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ, లేదంటే మార్కెట్ ఇక్కడ టార్గెట్ వచ్చినప్పుడు మనం ఎస్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టొచ్చు. ఓకేనా. అటువంటి టైంలో ఏమవుతుంది? మార్కెట్ ఒకవేళ సపోజ్ మళ్ళీ రివర్స్ వచ్చినా మనకి ఇంతవరకు అయితే ఈ ప్రాఫిట్ అనేది మనకి ఏమవుతుంది? లాక్ అయిపోతుంది యాక్చువల్‌గా. ఓకే. రైట్. ఈ ట్రేడ్ కంటిన్యూ చేయడానికి మనకు పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకు? మనం 24,050 యొక్క రెసిస్టెన్స్ నుంచి ఎక్కడి వరకు అప్ టు ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది యాక్చువల్‌గా.
మార్కెట్ అదొచ్చి అదే లెవెల్‌లో ఉంది. ఒకవేళ ఎవరైనా ట్రైలింగ్ ఎస్ఎల్ ఎవరైనా పెట్టుంటే అక్కడ హీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 24,100 మళ్ళీ లెవెల్ వస్తే మళ్ళీ మనకి 24,100 పైన మనకి మార్కెట్ కనిపిస్తుందా ఏమన్నా? కనిపియట్లేదు. లేదు ఒకవేళ మనకు 24,100 నుంచి సపోర్ట్ నుంచి వాల్యూస్ మొత్తం కిందకి షిఫ్ట్ అవుతే మనం 24,50 యొక్క రెసిస్టెన్స్ నుంచి కూడా మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా చూడండి ఒకసారి. ఈ టైంలో ఏమవుతుంది అసలు యాక్చువల్లీ ఇది కూడా కొంచెం మనం ఇది మనకు అల్టిమేట్ సేఫ్స్ లెవెల్. ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు ఇప్పుడు మనం ఇంతకుముందుకున్న సపోర్ట్ వచ్చి ఇది. ఈ సపోర్ట్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది? ఇది సపోర్ట్ యొక్క వీక్‌నెస్ ఇది. SW/2 లెవెల్ నుంచి కూడా మనం రిస్కీ ట్రేడ్ తీసుకోనికి ఛాన్స్ ఉంటది ఇక్కడి నుంచి కూడా. ఓకేనా? ఆ లెవెల్ ప్రకారం చూస్తే ఇక్కడి నుంచి కూడా ఒక ట్రేడ్ మనకి చేయనికి ఛాన్స్ ఉంది. ఎక్కడ వరకి 24,50 యొక్క సపోర్ట్ వరకి. ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చినట్టు లెక్క. ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే. వచ్చిందా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమన్నా బేరిష్ వ్యూ తీసుకోనికి ఛాన్స్ ఉందా ఆలోచించండి. ఇది ఇప్పుడు మార్కెట్ ఎక్కడ కనిపిస్తుంది? ఓకే. మార్కెట్ ఎక్కడుంది? 24,100 నుంచి ఒకసారి ట్రేడ్ అయింది. మరి 24,050 నుంచి ట్రేడ్ అయింది. ఎవరైనా ట్రేడ్‌లో ఆల్రెడీ ఉండి కంటిన్యూ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఇది ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ నుంచి ఫ్రెష్ వ్యూ ప్లాన్ చేయాలంటే మనకు 24,000 దగ్గర కూడా మనకి ఏం చేయాలి? ఇక్కడ వీక్‌నెస్ అనేది అగ్రెషన్ ఉండాలి. ఓన్లీ ఓఐది వీక్‌నెస్ మాత్రమే మనకు కనిపిస్తుంది. మిగతా ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే. అగ్రెషన్ ఉంది. బట్ ఏందంటే ఈ పర్సెంటేజెస్ మనకి సరిపోదు. ఇంకొంచెం పర్సెంటేజ్ వచ్చి ఇప్పుడు ఏదన్నా ఒకటి ఇక్కడికి వచ్చేసి మిగతా పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటే మనం ఈ లెవెల్ నుంచి కూడా బేరిష్ వ్యూ తీసుకోనికి ఛాన్స్ ఉంటది. లేకపోతే ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు ఎవరన్నా వాళ్ళకు రిస్క్ మేనేజ్ చేయనికి వీలవుతే ఇక్కడ నుంచి పుట్ బై బదులు కాల్ సెల్ చేయడానికి ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటది యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే రెసిస్టెన్స్ నుంచి మనం చాలా దూరం వెళ్లి ట్రేడ్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు పర్సెంటేజ్ మనకి వీక్‌నెస్ కూడా 24,000 దగ్గర మనకి కనిపిస్తుందా లేదా? ఇక్కడ పర్సెంటేజ్ కనిపిస్తుంది ఇప్పుడు. ఎంతెంత పర్సెంటేజ్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతాయి. ఈ పర్సెంటేజ్ అనేది ఈ పర్సెంటేజ్ 24,000 ఎంతెంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే మనకి ట్రేడ్ అనేది అంత సేఫ్ అవుతుంది యాక్చువల్‌గా. ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వచ్చినట్టే లెక్క. 24,000 ఇంతకన్నా మించి మార్కెట్ వచ్చి కింద కనిపియట్లేదు. ఒకవేళ 24,000కి సపోర్ట్ కన్నా కింద ఏమైనా మనకి వీక్‌నెస్ క్రియేట్ అవుతే చూడండి ఆల్రెడీ ఏమైంది ఇప్పుడు యాక్చువల్‌గా 24,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది షిఫ్ట్ అయింది. అంటే సపోర్ట్ మార్కెట్ ఇప్పుడు ఏముంది బ్లడ్ బాత్ టైప్ సిట్యుయేషన్ ఉంది. ఓకేనా? 24,100 ఈ లెవెల్‌కి ఒక్క నిమిషం ఇక్కడ ఏమైంది అసలు యాక్చువల్‌గా ఒకసారి చూద్దాం. 950 రెసిస్టెన్స్ నుంచి ఏమైందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇదొక క్లారిటీ వస్తది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏందంటే మీకు కనిపియచ్చు 24,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మార్కెట్ ఇక్కడి నుంచి మనం రివర్స్ అవుతదా లేదా అని మీకు అనిపియచ్చు. రివర్స్ అవుతుందా లేదా ఆలోచించండి. ఎందుకు అవుతది? ఎందుకు అవ్వదానికి ఉన్న పాసిబిలిటీ చూడండి. ట్రెండ్ వచ్చి ఏమైంది కంప్లీట్‌గా బేరిష్ టర్న్ అయిపోయింది. ఆల్రెడీ రెసిస్టెన్స్ ఏమైంది? సపోర్ట్ ఏమైంది? ఆల్రెడీ ఒకసారి షిఫ్ట్ అయిపోయింది. ఓకే. రెసిస్టెన్స్ కూడా ఏం ప్రెజర్ చేస్తుంది? డౌన్ సైడ్ ప్రెజర్ చేస్తుంది. ఎక్కడి వరకు 24,000 అంటే మార్కెట్ అట్‌లీస్ట్ ఇంకో స్ట్రైక్ ప్రైస్ వరకు ట్రావెల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటది. అప్పుడు ఏం చేయాలి మనం ఇది బ్లడ్ బాత్ టైప్ సిట్యుయేషన్‌లో కాబట్టి ఇక్కడి నుంచి ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. అయినా ఒకవేళ ఇస్తే 50% టార్గెట్ మాత్రమే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటప్పుడు ఏంటంటే ఈ 50% కన్నా దీన్ని అవాయిడ్ చేసేసి మళ్ళీ ఈ లెవెల్‌లో దొరికినా లేకపోతే ఈ లెవెల్‌లో దొరికినా మనం బేరిష్ ట్రెండ్ ఎట్లా ఉందో ఆ ట్రెండ్‌కి ఎగనెస్ట్ కాకుండా ట్రెండ్ ఎటువైపు ఉందో అటువైపే మనం ట్రేడ్ చేయడానికి ప్రిఫర్ చేయడం బెస్ట్ యాక్చువల్‌గా. ఓకేనా? ఎవరైనా అనిపియచ్చు 24,000 యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా! ఇక్కడ నుంచి నేను బుల్లిష్ తీసుకుంటా అని చెప్పేసి. వాళ్ళు తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి ఇక్కడ. బ్రేక్ అయిందా లేదా? ఇప్పుడు మనకి డౌన్ సైడ్ కూడా మనకి 23,900 దగ్గర కూడా మనకి వీక్‌నెస్ కనిపిస్తుంది. ఈ వీక్‌నెస్ అంటే ఇప్పుడు మార్కెట్ ఏంటి ఈజీగా 950 సపోర్ట్ వరకు కూడా రానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రెసిస్టెన్స్ ఇంకా ప్రెషర్ ఇస్తే 900 వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటది అట్లా. ఓకేనా? ట్రెండ్ ఎట్లా ఉందో ట్రెండ్‌ని బట్టి మనం ట్రేడ్ చేయాలి అంతే. తొందరపడి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 950 రెసిస్టెన్స్ నుంచి ఎవరైనా ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉందా ఒకసారి ఆలోచించండి. సపోర్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది. సేమ్ అదే సిస్టమ్ మళ్ళీ. సపోర్ట్ ఇక్కడ ఉంది. సపోర్ట్ యొక్క వీక్‌నెస్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఓకే. ఇప్పుడు 900 ఈ లెవెల్‌లో మనకి ఎందుకు కనిపిస్తుంది యాక్చువల్‌గా ఇది? ఆల్రెడీ ఓ ఎక్స్‌చేంజ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఓకేనా? ఓకే. ప్లస్ ఇక్కడ ఉన్న ఒక చిన్న ప్రాబ్లమ్ ఏందంటే ఈ పర్సెంటేజెస్ ఇంకా తగ్గాలి మనకి. ఈ పర్సెంటేజ్ తగ్గితే మార్కెట్ మనం వచ్చి ఎక్కడి నుంచి 950 లెవెల్ నుంచి కూడా ఈ లెవెల్ నుంచి మనం ఆల్రెడీ 24,000 నుంచి తీసుకొచ్చామనుకోండి. 950 లెవెల్ నుంచి కూడా కొంచెం రిస్కీ పుట్ ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే చేయొచ్చు. సబ్జెక్ట్ కండిషన్ ఏందంటే ఈ పర్సెంటేజెస్ ఇక్కడ మనకి పెరిగుండాలి. ఇవి పెరుగుతూ ఉండాలి. ఈ పర్సెంటేజెస్ వచ్చి ఏమవుతుండాలి మనకి తగ్గుతూ ఉండాలి. ఓకే. తగ్గితే అప్పుడు మనకి ఈ ట్రేడ్ అనేది చాలా సేఫ్ అవుతది. అదర్‌వైజ్ 24,000 యొక్క రెసిస్టెన్స్ మనకి సేఫెస్ట్ లెవెల్. ఓకే. చూడండి ఇప్పుడు ఇదే లెవెల్ ఇక్కడి నుంచే నేను చెప్పే పాయింట్ ఇది. ఈ పాయింట్ నుంచే రివర్స్ అవ్వడానికి ఉన్న ఛాన్స్‌కి మీకిక్కడ ఆలోచించండి ఒకసారి. ఓకేనా? పైన ఉన్న పర్సెంటేజ్ 24,100 దగ్గర ఎంత పర్సెంటేజ్ తగ్గితే ఈ ట్రేడ్ అంత సేఫ్ అయిపోతుంది యాక్చువల్‌గా. ఓకే. లేదంటే 24,000 ఎవరైనా సేఫ్‌గా ట్రేడ్ చేయాలనుకుంటే 24,000 లెవెలే సేఫెస్ట్ లెవెల్.
కాల్ గురించి ఈ సిచ్యువేషన్‌లో కాల్ గురించి అనేది మర్చిపోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే మార్కెట్ వచ్చి కంప్లీట్‌గా బ్లడ్ బాత్ టైప్ సిచ్యువేషన్ ఉంది. ఓకేనా? మార్కెట్ అదే రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ 24,000కి వస్తే ఇంకా బెస్ట్. లేకపోతే ఇక్కడి నుంచి ఈ టైంకి ఏమైనా చేంజ్ ఉందా? మళ్ళీ పర్సెంటేజ్ ఏమైనా డిక్రీజ్ అవుతుందా ఒకసారి చూద్దాం ఇక్కడ. 24,100 దగ్గర. ఈ పర్సెంటేజ్ ఏమైనా డిక్రీజ్ అవుతాయి. ఓకే. ఇది డిక్రీజింగ్ టు స్టేబుల్ ఉంది అంతే. ఒకవేళ ఈ పర్సెంటేజ్ ఇంకా డిక్రీజ్ అవుతే మార్కెటింగ్ మన ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి కూడా మనం బేరిష్‌వి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఇక్కడ అడ్వాంటేజ్ ఏం కనిపిస్తుంది మనకి ఇంత ముందుకు వాల్యూమ్ ఇంత పర్సెంటేజ్ లేకుండే మనకిక్కడ. వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ కూడా చాలా అగ్రెసివ్‌గా ఇంక్రీజ్ అయింది. రైట్? ఓకేనా? ఇది ఒకటి మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే. దాంతో పాటు పైనున్న పర్సెంటేజ్ కూడా తగ్గితే ఇంకా ఈ ట్రేడ్ చాలా సేఫ్ అవుతుంది మనకి. అనదర్ 50 పాయింట్స్ వరకు.